మిర్చి జిల్లా నాగోలు రాక్ టౌన్ పార్కులో మార్నింగ్ వాకర్స్తో ఎంపీ ఈటెల సమావేశమయ్యారు. ఎన్నికల ముందు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చారని ఇప్పుడు మాటలు కాదు చేతల సమయం అంటూ చెప్పుకొచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంతో నాన్ పాసిబుల్ అనేది నా డిక్షనరీలోనే లేదని అన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. కళ్ళు ముందు కనిపిస్తున్న సమస్యలు తీర్చడానికి నిబంధనలను జీవోలు అడ్డుకురావడానికి కూడదని అన్నారు. ఇక తమ జీవోలు ఇచ్చింది తమదేనని, తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేలాడుతున్న కరెంటు తీగలు మార్చుకుంటే రూల్స్ పేపర్తో చేయలేదని మాట్లాడారు. ఇక కానీ ఆరోగ్య మంత్రిగానే కరీంనగర్ జిల్లాలో ఉన్న కరెంటు తీగల లైన్లను ఒక్క సంతకంతో పూర్తిగా మార్చగలిగిందని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 4 లక్షల ఓటుతో గెలిపించి గొప్పగా ఆశీర్వదించి మమ్మల్ని అక్కడి చేసుకున్నటువంటి ప్రజలకి వాళ్ళ ఉన్న సమస్యల పరిష్కారంలో సంవత్సరాల కాలంగా దాదాపు 100-150 సార్లు ఈ నియోజకవర్గం తిరిగినాం. ఎస్పెషల్లీ ఎన్నికల ముందు ఆనాడు పార్కులలో వాకర్స్ తో ఇంటరాక్ట్ అయ్యింది. వారు ఒకటే చెప్పిండ్రు, ఎన్నికల ముందు వస్తారు, మాటలు చెప్తారు, కానీ ఎన్నికల తర్వాత కనబడనటువంటి ఒక భావన అయితే ఉందో దాన్ని తిరిగి రాయాలి, ప్రజలకు ఒక విశ్వాసం కలిగించాలనేటువంటి సంకల్పంలో నేను ఈ 100 రోజులు తిరగడమే కాకుండా అన్ని ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని పార్కుల వాకర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నాం. ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం మా వంతుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నా ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, ఇంకొకనాడు బీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు, రేపు బీజేపీ రావచ్చు, ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలు బాధపడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అర్థం చేసుకొని అక్కడ ఏ పార్టీ కార్పొరేటర్ గెలిచిండు, ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు, ఏ పార్టీ ఎంపీ గెలిచినటువంటి సంకుచితమైన పద్ధతి బంద్ చేసి ఏ విశ్వనగరాన్ని అయితే మనం ప్రపంచ చిత్రపటం మీద ఊహించుకుంటా ఉన్నామో ఆ విశ్వనగరంలో మోరీల సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇవాళ దొంగతనాల సమస్య కావచ్చు, ఇంకా అనేక రకాల సమస్యలు, ఆ సమస్యల పరిష్కారంలో నా వంతుగా ప్రయత్నం చేస్తున్నా. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి 1,10,000 జనాభా, 40 లక్షల జనాభా ఓటింగ్ పాపులేషన్ ఉన్నటువంటి ఈ విశ్వనగరంలో ఇవాళ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో దృష్టి పెట్టట్లేదు, అనుకున్న స్థాయిలో సమస్యలు పరిష్కరిస్తలేదు. కాబట్టి వీటిని ఇప్పటికే ధర్నాల రూపంలో, ఇప్పటికే దరఖాస్తు రూపంలో కొన్ని చేయగలిగినాం. రేపు ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రోజు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్రన్న గారు రాక్ టౌన్ కాలనీ నాగోల్ డివిజన్ వచ్చేసి ప్రజా సమస్యల గురించి, అంటే గెలిచినప్పుడే కాదు గెలిచిన తర్వాత కూడా ప్రజల దగ్గరికే వచ్చి తన సమస్యలు, కాలనీ వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని వాటిపైన స్పందించి వీలైనంత త్వరగా వీటిని పరిష్కరిస్తామని చెప్పేసి అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా గతంలో ఎప్పుడు పబ్లిక్ ఎలక్షన్ తర్వాత ప్రజా నాయకుల దగ్గరికి వెళ్ళడమే తప్ప ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల దగ్గరికే వచ్చి మేము తీరుస్తామని చెప్పిన గతంలో ఎవరు లేరు ఈ ఏరియాలో. ఇప్పుడు రాజేంద్రన్న గారి దగ్గర నుంచి మొదలైంది. సో ఇది మంచి పరిణామం. దీనికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా చెప్తున్నాము ఈటెల రాజేంద్రన్న గారికి. అలాగే లోకల్ కార్పొరేటర్ నాగోల్ కార్పొరేటర్ అరుణ సురేంద్ర యాదవ్ గారు కూడా ఈ ప్రతి సమస్యలో కూడా మాకు సహకరిస్తూ వస్తున్నారు. ఇట్లా ఈ మా కాలనీతో కాదు, చుట్టుపక్కల ఉన్న ఒక 10 కాలనీలకు కూడా ఏం సమస్యలు ఉన్నాయని చెప్పేసి అందరినీ గ్యాదర్ చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి